నమస్కారం. లోక్సభ ఎన్నికల నగారా మోగొంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కూడా ఎన్నికలు లోక్సభతో పాటుగానే వచ్చే సూచనలు కనపడుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల ఓటర్ల తుది జాబితా 23వ తేదీ నాడు విడుదల చేసింది. 23 అంటే అంకె మీకు గుర్తే కదా, బాగా గుర్తు కదా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు. 23 ఎమ్మెల్యేలే గెలిచారు ఆయన తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. ఓటర్ల జాబితా కూడా 23వ తారీఖు నుంచే వస్తోంది, రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో మహిళా ఓటర్లు అధికంగానే ఉన్నారు. ఐఎమ్ డైరెక్టెడ్ టు డ్రా ది కైండ్ అటెన్షన్ టు ది ఎలక్షన్ ప్లానర్ issued by the Election Commission of India, in which various activities in the build-up to the election has been given along with the timelines, duration for each activity to start and to be completed. For the ensuing general election to the Lok Sabha 2024, the Commission has tentatively given the poll date as 16/4/2024. ఏప్రిల్ 16 నుంచి ఎన్నికల షెడ్యూల్ లోక్సభకి మొదలవుతుంది అని కేంద్ర ఎన్నికల సంఘం సూచనప్రాయంగా తెలియజేసింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక విజ్ఞప్తి. ఏప్రిల్ 23వ తేదీన ఎలాగో 4 విడతలుగాను 5 విడతలుగాను ఎన్నికలు జరుగుతాయి కనుక తెలంగాణలో లోక్సభకి ఎన్నికలు జరిగిన రోజు నాడే ఆంధ్రప్రదేశ్లో కూడా లోక్సభ ఎన్నికలు జరపాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కోరుతున్నాను. ఎందుకంటే బోగస్ ఓట్లు 2 చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్నారు డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో. మళ్ళీ అలాగే ఆంధ్రప్రదేశ్ వచ్చి అక్కడ కూడా ఓటేసేస్తామంటారు. ఇది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. కేసులు కూడా నమోదు చేయొచ్చు అటువంటి వాళ్ళ మీద. కనుక తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడే ఆంధ్రప్రదేశ్ లోక్సభకి శాసనసభ 175 శాసనసభ స్థానాల్లో మెజారిటీ స్థానాలకి ఎన్నికలు జరిపితే బాగుంటుందేమో. అలాగే ఏప్రిల్ 23న, ఎందుకంటే అది 23 అనేది చాలా చంద్రబాబు నాయుడు గారికి అచ్చిబాటు వచ్చిన సంఖ్య. ఆయన బర్త్డే వచ్చి ఏప్రిల్ 4వ నెల 20వ తేదీ, 4వ నెల 20వ తేదీ అంటే 420. కుప్పం నియోజకవర్గంలో మాత్రం ఏప్రిల్ 20వ తేదీని పెట్టాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాను. అలాగే 23 సీట్లకే పరిమితమయ్యారు కిందటిసారి. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఓడిపోయాడు. ఏప్రిల్ 23వ తేదీ నాడు ఆ గుంటూరు జిల్లా వరకు ఉన్నటువంటి నియోజకవర్గాలలో మంగళగిరి నియోజకవర్గం ఉంది కనుక లోకేష్ బాబు అక్కడి నుంచి పోటీ చేస్తే ఏప్రిల్ 23వ తేదీ నాడు పెట్టాల్సిందిగా కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నాను. పార్టీలు మారుతుంటారు, అది సహజమే. నరసరావుపేట లోక్సభ సభ్యుడు లోక్సభ సభ్యత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారనే ఊహాగానాలు అయితే ఉన్నాయి. పారిశ్రామికవేత్తలకి పార్టీలతో సంబంధం లేదు. ఆ పార్టీ వల్ల లాభం కలిగితే 4 రూపాయలు వస్తే ఆ పార్టీలో ఉంటారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీ వెంబడే ఉంటారు. ఆ పార్టీ వల్ల రూపాయి లాభం లేకపోయిందని అనుకుంటే వేరే పార్టీల్లోకి మారిపోతూ ఉంటారు ఈ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు రాజకీయాలలో. లావు కృష్ణదేవరాయలు గారు కూడా అదే కోపకు చెందిన ఆయన ఒక వ్యాపారవేత్తే, పారిశ్రామికవేత్త. జగన్మోహన్ రెడ్డి గారు పైరువీలకి ఆస్కారం కలిగించలేదు, లావాదేవీలకి ఆస్కారం కలిగించలేదు, అక్రమ దందాలకి అవకాశం కల్పించలేదు. ఇసుక అక్రమ రవాణాన్ని అడ్డుకున్నారు జగన్మోహన్ రెడ్డి. బెల్ట్ షాపులు లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. మద్యం రాష్ట్ర ప్రభుత్వం అమ్ముతోంది. బార్ లైసెన్సులు, అవన్నీ వైన్ షాపుల లైసెన్సులు ప్రైవేటు వ్యక్తుల దగ్గర లేవు. అటువంటివన్నీ వాళ్ళకి వ్యాపారాల్లో లాభం రాకపోగా గతంలో చేసిన వ్యాపారాలన్నీ మూసేసుకున్నారు కనుక పార్టీలు మారే అవకాశాలు చాలా మందికి ఉన్నాయి. చాలా మంది మారిపోతున్నారు. అరే గతంలో మనం అనుకున్నాం, ఎన్నోసార్లు చెప్పాం, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి 175 మంది అభ్యర్థులు లేరు. 25 మంది లోక్సభ అభ్యర్థులు లేరు. 25 మంది లోక్సభ అభ్యర్థులు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి లేరు అని. థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని వాళ్ళకి అభ్యర్థులుగా ఇస్తున్నారు. మీరు తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ వాళ్ళకి అభ్యర్థులే లేరు, కరువయ్యారు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ ఇవ్వనని చెప్పిన వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆర్థిక లావాదేవీలలో లాభాలు ఏం రావట్లేదని చెప్పి కావచ్చు, మారిపోతున్న వాళ్ళకి పార్టీలలో అటు తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి శాసనసభ అభ్యర్థుల్ని, లోక్సభ అభ్యర్థుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారే సరఫరా చేస్తున్నారు, వాళ్ళకి అందిస్తున్నారు తెలుగుదేశం పార్టీ. శాసనసభ ఎన్నికల కమిషన్ ఇప్పటికే 11 రాష్ట్రాల ఎన్నికల అధికారులతోటి చర్చలు పూర్తి చేసింది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీ నాడే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లోక్సభలో, రాజ్యసభలో ప్రవేశపెడుతుంది. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాతనే లోక్సభ ఎన్నికలు హడావిడి మొదలైపోతుంది. రామ మందిరం పూర్తి అయిపోయింది. బాలరాముడి విగ్రహం ప్రతిష్టాపన జరిగిపోయింది. ఆ హడావిడి చల్లారక ముందే కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికలకి
వెళ్లాలని కృతనిశ్చయంతో ఉన్నది. ఎలాగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఎన్నికలు జరగాల్సిన టైమే అది. జగన్మోహన్ రెడ్డి గారేమో అభ్యర్థులను మార్చుకుంటూ గుజరాత్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను మార్చినట్లు ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను మార్చి కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పిస్తేనే అధికారం చేపట్టారు కనుక భారతీయ జనతా పార్టీ వాళ్ళు. అలాగే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అభ్యర్థులను మారుస్తూ ఆయన ముందుకు దూసుకెళ్తున్నారు. 4 విడతలుగా ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించేశారు ఆయన. 5వ విడత లిస్టు రేపో ఎల్లుండో వస్తుందంటున్నారు. తెలుగు ప్రజలారా, కుంభకోణాలు చేసి దాచుకో పంచుకునే అనేటువంటి దృక్పథం ఉన్నటువంటి నీచి నికృష్ట దౌర్భాగ్యాలు ఇచ్చే లఫంగే రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. ఆయన కావాలా? పైరవీలకు ఆస్కారం లేకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వాన్ని మీ ఇంటికే తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలని మీ బ్యాంక్ అకౌంట్లలోనే వేసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలా? ఆలోచించుకుని మరీ ఓటేయండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కసి మీద ఉన్నారు. తెలుగు ప్రజల మీద చాలా కసితోటి ఉన్నారు. 2019లో తుక్కు కింద ఓడించారే అనేటువంటి కోపం మీద ఉన్నారు. ఈసారి అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పీడించుకు తింటారు. రక్తం సలసల కాగిపోతోంది, మరిగిపోతోంది అని అంటాడు కదా చంద్రబాబు నాయుడు. అలా ప్రజల రక్తాన్ని జలగల్లా తాగేస్తారు, పీల్చి తాగేస్తారు. ఖజానాలో 1 రూపాయి కూడా ఉంచడు. అందుకని దయచేసి ఆలోచించుకుని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాడు, నేను అభివృద్ధి చేస్తేనే నాకు ఓటేయండి, నా సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందితేనే నాకు ఓటు వేయండి అని దమ్మున్న నాయకుల్లాగా అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. బట్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే మాట, జగన్మోహన్ రెడ్డిని ముందు కుర్చీలో నుంచి దించేయాలి. వాళ్ళు ఏం చేస్తారో చెప్పడంలా, ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పడంలా, ఏమేం సంక్షేమ పథకాలు ఇస్తారో చెప్పడంలా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఉంచుతారో పెరుగుతారో కూడా చెప్పడంలా. ముందు జగన్మోహన్ రెడ్డిని దించేయాలి, అర్జెంటుగా వెళ్ళి కుర్చీలో కూర్చోవాలి. పదవీ కాంక్ష, పదవీ వ్యామోహం, అది పదవి మీద మోజు. ప్రజల మీద మోజు లేదు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి. డబ్బు మీద మోజు, పదవి మీద మోజు. సో ఆలోచించుకోండి. ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. చంద్రబాబు నాయుడు గారే ప్రకటించుకున్నారు, ఆయన అంతటా ఆయనే ప్రకటించుకున్నారు, ఇవే నా ఆఖరి ఎన్నికలు అని. సో ఆయన నోటితోటి వచ్చిన పదమే గనక, ఆయనకి ఇవే ఆఖరి ఎన్నికలుగా అన్నాడు గనక, ఆయన జీవితంలో ఏ పార్టీ తరఫు నుంచి ఓడిపోయాడో, తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి 1983 ఎన్నికల్లో, అలాగే ఆయన చివరి ఎన్నికల్లో కూడా ఆయన్ని ఓడించండి చంద్రబాబు నాయుడిని. ఆయన రాజకీయాలకి బుద్ధి చెప్పండి. 1983లో ఓడించాం నిన్ను, 2024లో ఓడించాం నిన్ను అని చంద్రబాబు నాయుడికి చెప్పండి. ఓడించండి అలాగే. అప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ దిశ మారే అవకాశాలు చాలా తక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడుతున్నారు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, తన పని ఏదో తను చేసుకుంటూ టైంకి పథకాల ప్రజా సొమ్ముని ప్రజలకే ఇస్తున్నారు ఆయన. కనుక ఆలోచించుకుని మరీ ఓటేయండి. ప్రలోభాలకు లొంగకండి, అసత్య ప్రచారాలని నమ్మకండి. ఓకే, జై హింద్.